మంజూరులో నిధుల కేటాయింపుల్లో మరి వారు నా మీద చేసినటువంటి ఆరోపణలు నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. తప్పుడు ఆరోపణలతో ఆయన వక్రీకరించి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యవహారం తీరే రకంగా ఉందంటే పూర్తిగా అవగాహన రాహిత్యంతో, అనుభవ రాహిత్యంతో, పూర్తి అసహనంతో మాట్లాడుతున్నట్టుగా ఉంది. నేను క్యాబినెట్ మినిస్టర్గా గత 3.5 సంవత్సరాలుగా లేక అంతకుముందు ఎంవైఎస్గా ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు ఏదో ఒక తెలంగాణ అభివృద్ధి పైన కేంద్ర ప్రభుత్వ మంత్రులతో నా సోషల్ మీడియాలో అనేకమైనటువంటి రైల్వే స్టేషన్స్ కానీ, నేషనల్ హైవేస్ కానీ, అనేకమైనటువంటి ప్రాజెక్టుల మీద ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూనే ఉంటాను. గత 10 సంవత్సరాలుగా కూడా అనేక రకాల పథకాలను తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ఉన్నాం. కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలలో రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందివ్వని కారణంగా కొన్ని అమలు చేయలేకపోయాం. అవి పంటల బీమా పథకం కావచ్చు, ఆయుష్మాన్ భారత్ కావచ్చు, ఆ రకంగా కొన్ని అమలు చేయలేకపోయాం. కానీ పెద్ద ఎత్తున కరోనా వచ్చినప్పుడు కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, రైల్వేల ప్రాజెక్టులు కావచ్చు, ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, పరిశోధన కేంద్రాలు కావచ్చు, అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయాల్సినటువంటి బాధ్యత మా పైన ఉన్నది. వాటిని చాలా సమర్థవంతంగా కేంద్ర ప్రభుత్వము తెలంగాణలో కూడా అమలు చేస్తున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో 14 నెలలైంది. ఈ 14 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తానన్నటువంటి 6 గ్యారెంటీలు 100 రోజుల్లో, మరో 420 సబ్ గ్యారెంటీసు అమలులో పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈరోజు తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల్లో చోటు చేసుకుంది. దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే, ప్రజల దృష్టిని మళ్లించేటువంటి కార్యక్రమంలో భాగంగానే నా పైన ముఖ్యమంత్రి గారు ఎదురుదాడి చేస్తూ ఉన్నాడు, తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలు, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి మీద వస్తున్నటువంటి అసంతృప్తి, ఇవన్నీ కూడా ఈ యొక్క ఆయన మాట్లాడుతున్నటువంటి విధానంలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీనో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసినంత మాత్రాన, బెదిరించినంత మాత్రాన ఆయన మీద ఉన్నటువంటి వ్యతిరేకత పోదనే విషయం అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిందలు మోపినంత మాత్రాన, అసభ్యంగా వివరించినట్లంత మాత్రాన, అబద్ధాలు వ్యాప్తి చేసినంత మాత్రాన ప్రజల్లో కాంగ్రెస్ మీద వ్యతిరేకత తగ్గదన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవిస్తాను. ఆ లెక్కన ఈరోజు రేవంత్ రెడ్డి గారి మాట తెలంగాణ ప్రజలు వినే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలు ఈరోజు గత శాసనసభ ఎన్నికల్లో మేము మోసపోయాము, మాకు ఇస్తానన్నటువంటి అనేక రకాల హామీలకు నమ్మి ఓటేస్తే ఈరోజు ఏది కూడా అమలు చేయలేం లేదు,
కాబట్టి ఈరోజు తెలంగాణలో ఏ సామాజిక వర్గం కానీ ఎవరు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి మాటలను సీరియస్గా తీసుకునే పరిస్థితి లేదు. బట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన వ్యక్తిగతంగా నా మీద, మా పార్టీ మీద, మా ప్రభుత్వం మీద ఆరోపణలు చేశాడు కాబట్టి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. నిధులు రావడానికి రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో అయినా ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. ఎవరైనా దానికి లోబడి రూపకల్పన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పెద్ద గొంతేసుకొని మాట్లాడినంత మాత్రాన ఈరోజు సమస్యలు పరిష్కారం కావు. తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వము మోడీ గారి నాయకత్వంలో ఏం చేశామనే విషయము సుమారు 10 లక్షల కోట్ల రూపాయల సంబంధించినటువంటి కార్యక్రమాల వివరాలన్నిటిని కూడా రిపోర్ట్ టు పీపుల్ పేరు మీద 2.5 గంటల పాటు ఒకసారి ఆర్టీసీ కళ్యాణ మండపంలో, ఒకసారి పింగళ వెంకటరెడ్డి రామరెడ్డి హాల్లో చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజల ముందు పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఆయన మరోగాడు ముందుకెళ్ళి నేనేదో కేంద్ర మంత్రులను బెదిరిస్తున్నానని మాట్లాడతాను. ఇంత దిగజారి మాట్లాడితే ముఖ్యమంత్రి గారు ఏమాత్రం తెలంగాణకు శోభ పెరుగుతుందో అర్థం చేసుకోవాలి. ఇవి దిగజారుడు, దివాలకూరు ఆరోపణలు తప్ప ముఖ్యమంత్రి స్థాయికి తెగవని మనం చేస్తున్నాం. కేంద్ర మంత్రులు నేను బెదిరిస్తానా? బెదిరింపులు నేను ఎక్కడైనా నన్ను తిట్టినోళ్ళనే నేను బెదిరించను. అందరూ ఆయనలాగా అనుకుంటే ఎట్లా? తెలంగాణ నిధుల కోసము నేను క్యాబినెట్ మినిస్టర్గా అయినటువంటి ఈ 3.5 సంవత్సరాలుగా అంకిత భావంతో పనిచేస్తా ఉన్నాను. నేను గౌరవ మాజీ ముఖ్యమంత్రులు తెలంగాణ అభివృద్ధి విషయంలో 40 ఉత్తరాలు రాశాను నేను కేసీఆర్ గారికి. రాష్ట్ర ప్రభుత్వ సహకారం అందించండి తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలకు, కేంద్ర ప్రాజెక్టులు సమర్థవంతంగా అమలు చేయండి, రైల్వే ప్రాజెక్టులకు కానీ, జాతీయ రహదారులకు కానీ, కేంద్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఎడ్యుకేషన్ సంస్థలకు కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహకారం కావాలని పదే పదే నేను కేసీఆర్ని కోరాను. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా త్రిపుల రింగ్ రోడ్డు విషయంలో కావచ్చు, రైల్వే ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, వీరు కూడా ఉత్తరాలు రాశాను నేను. అసలు అభివృద్ధిని అడ్డుకోవడం కోసం తెలంగాణ ఏమన్నది రేవంత్ రెడ్డి సొంత జాగిరా? ఇది రేవంత్ రెడ్డి మనది, తెలంగాణ ప్రజలది. రేవంత్ రెడ్డి ఈరోజు ఉంటారు, రేపు పోతాడు. కానీ తెలంగాణకు న్యాయం జరగాలని కోరుకుంటాము, తెలంగాణ అభివృద్ధి జరగాలని కోరుకుంటాము, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలం పెరగాలని కోరుకుంటాము, ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటాము. అంతే తప్ప రేవంత్ రెడ్డి మీద కోపంతో తెలంగాణను అభివృద్ధిని అడ్డుకునేటువంటి అజ్ఞానులను కామేమనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అసలు రేవంత్ రెడ్డిని కూడా వ్యక్తిగతంగా మాకు ఎందుకు విమర్శించాలి? మేము కేసీఆర్ ఉన్నప్పుడు వ్యతిరేకించలేదు అభివృద్ధిని, రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యతిరేకించము. కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నా అక్కడ వ్యతిరేకించము, తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం ఉన్నా వ్యతిరేకించము, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా వ్యతిరేకించము. అనేక రకాల అభివృద్ధి కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నాము. దేశంలో 7 టెక్స్టైల్ పార్కులు వస్తే ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఒప్పించి తెలంగాణకు ఒక ప్రాజెక్టు తెచ్చాను. ఇండస్ట్రియల్ పార్కులు వస్తే తెలంగాణకు ఒకటి తీసుకొచ్చాను. రీజనల్ రింగ్ రోడ్డు తెలంగాణ కోసం వచ్చింది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు వివరం ఎట్లుందంటే ఖాళీ పాత్రలు పెద్ద శబ్దం చేస్తాయి.
రేవంత్ రెడ్డి గారి వ్యవహారం అట్లనే ఉంది. నేను విలువలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిని, ప్రజల పట్ల విశ్వసనీయతకు కట్టుబడి ఉంటాను, నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తాను. అంతే తప్ప ప్రాజెక్టులు అడ్డుకోవడమో ఇతరత్రో ఊహించడం కూడా కష్టం. నా తరఫున ఆ రకమైనటువంటి చర్యలు ఎవరైనా ఊహించడం కూడా తప్పే అని సందర్భంగా వహిస్తున్నాను. అదే కాకుండా చిన్నప్పటి నుంచి కూడా ఒక సిద్ధాంతానికి కట్టుబడినటువంటి వ్యక్తిని కాబట్టి ఈ తాటాకు చప్పులకు భయపడే వ్యక్తిని కూడా కాదు. నేను తప్పు చేయనప్పుడు అసలే భయపడను. తప్పు జరిగితే ఒకవేళ పొరపాటున విధానం మార్చుకుంటాను తప్ప వైఫల్యాలను, అవాస్తవాలను, అసమర్థతను నా మీద రుద్దితే అది మంచిది కాదు. నా మీద రుద్ది తప్పించుకున్నటువంటి కుట్ర రేవంత్ రెడ్డి గారు తన వైఫల్యాల నుంచి చేస్తూ ఉన్నారు. నేను కానీ మా పార్టీ కానీ మేము గత పార్లమెంట్ ఎన్నికల్లో ఈరోజు దేశంలో అధికారంలో ఉన్నాం కాబట్టి ఏవైతే దేశ ప్రజలకు హామీ ఇచ్చామో దానికి కట్టుబడి ఉండి ప్రతి ఒక్కొక్క హామీ అమలు చేయాల్సినటువంటి బాధ్యత మాది. అమలు చేసి చూపిస్తాం, చేస్తూ ఉన్నాం. హామీల కట్టుబడి పనిచేస్తామని కూడా మనం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అనేక రకాల హామీలతో అధికారంలోకి వచ్చింది. వాటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఈరోజు అభయాస్తం పేరుతో ఇంత పెద్ద మేనిఫెస్టోలు ప్రకటించారు. ఇది రేవంత్ రెడ్డి గారు చేయాలి. ఇందులో 6 గ్యారంటీలు ఉన్నాయి. ఇదే కాకుండా సబ్ గ్యారంటీస్ ఉన్నాయి. ఇవి అమలు చేయాలి ఆయన. ఇది వదిలిపెట్టి ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వదిలిపెట్టి కేంద్రంలో నా మీద ఆరోపణలు చేస్తా ఉంది. మహిళలకు ఇవ్వాల్సినటువంటి నెలకు 2,500 రూపాయలు వదిలిపెట్టి ఇతర విషయాల్లో దాడులు చేస్తా ఉన్నా నా మీద. డిసెంబర్ 24 లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చినటువంటి వ్యక్తి జాబ్ క్యాలెండరు దాని గురించి మాట్లాడాడు. రైతులకు సంబంధించి ఏవైతే హామీ ఇచ్చారో దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఇందిరమ్మ రైతు భరోసా ఎకరానికి 15,000 రైతులకు, కౌలు రైతులకు 15,000, రైతు కూలీలకు 12,000, 10 పంటల పైన 500 బోనసు, అదనపు బోనసు. ఈరోజు ఈ రకమైనటువంటి అంశాల మీద ఇల్లు లేని వాళ్ళందరూ కూడా 5 లక్షల రూపాయలు ఇంటి స్థలము, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, పెన్షన్లు 4,000 రూపాయలు. వీటి మీద ఆయన ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుంది. తన బాధ్యతను విస్మరించి తను చేయాల్సిన పనులు ఏ హామీతోటైతే అధికారంలోకి వచ్చాడో ఆ హామీలు అమలు చేయకుండా గాలి మాటలు మాట్లాడుతూ విమర్శించడము మంచిది కాదు. నాకు రాసిన ఉత్తరంలో నిన్న మరొకసారి 1,66,569 కోట్ల 31 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశాడు. నాకు తెలిసినంతవరకు ఇటీవల కాలంలో ఏ రాష్ట్రానికి కూడా
కేంద్ర ప్రభుత్వము ఇంత పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసినటువంటి పరిస్థితి లేదు. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం దగ్గర రెడీగా ఉండే పరిస్థితి కూడా ఉండదు. అంతేకాకుండా నేను అడుగుతాను ముఖ్యమంత్రి గారిని, మీరు 1,66,000 కోట్ల రూపాయలు అడుగుతున్నారు కదా, మరి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఈ ప్రాజెక్టులకు ఎన్ని కేటాయింపులు చేశారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం అడుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేటాయింపులు చేయాలి. అసలు ఈ ప్రాజెక్టులో ఏదైనా ఒక ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వము ఎన్నికల ప్రణాళికలో పెట్టిందా? కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా హామీ ఇచ్చిందా? ఈరోజు ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ చూసి ఆయన నమోదించిన స్టేట్మెంట్ చూసి సీనియర్ ఆఫీసర్సే నవ్వుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. నాకు డిసెంబర్ 12వ తేదీన ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఇదే 1,66,000 కోట్లు ఆ రోజు కూడా నా చేతికి ఇవ్వడం జరిగింది. సీఎం గారు ఏ అంశాలైతే పొందుపరిచారో, ఏ మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి వివరాలు నాకు ఇచ్చారో వాటన్నిటిని కూడా ఆయా మంత్రులకు విభజించి నేను స్వయంగా ఆయన 23వ తారీఖు జనవరి 23వ తారీఖు నాడు నితిన్ గడ్కరీ గారికి, అశ్విని వైష్ణవ్ గారికి, మనోలాల్ ఖట్టర్ గారికి, జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ గారికి నేను 23 జనవరి స్వయంగా నేను ఉత్తరాలు రాశాను. నేను వాళ్ళకి రాసినటువంటి ఉత్తరాలు కూడా అదే రోజు జనవరి 23కే నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పంపించాను. మీరు నాకు ఉత్తరం రాశారు, ఈ అంశాలు ఎందుకో మీరు లేవనెత్తారు, వీటన్నిటిపైన కూడా నేను సంబంధిత మంత్రులకు ఉత్తరాలు రాస్తాను. ఆ కాపీలు మంత్రులకు రాసిన కాపీలు కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారు పంపించాను. ఇంత పద్ధతి ప్రకారం మేము పనిచేస్తాం. వాస్తవం ఈ రకంగా ఉంటే నా బాధ్యతని నెరవేర్చలేదని, నేను ప్రాజెక్టులను అడ్డుకుంటున్నానని ముఖ్యమంత్రి ఒక వితండవాదము చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి నాకు ఉత్తరం రాసి 2.5 నెలలైంది. ఈ 2.5 నెలల్లో ప్రాజెక్టులను మంజూరు అవుతాయా? 1,55,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టులు మంజూరు అవుతాయా? అసలు ఏం మాట్లాడుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు? రీజనల్ రింగ్ రోడ్ గురించి రాశారు. రీజనల్ రింగ్ రోడ్డు అసలు తయారు చేసిందే ప్రాజెక్టు మేము. నేను వ్యక్తిగతంగా ఇనిషియేటివ్ తీసుకొని మంజూరు చేయించినటువంటి ప్రాజెక్ట్ అది. ప్రధానమంత్రి గారిని ఒప్పించి చేశాను. దీని విషయంలో నేను కేసీఆర్ గారికి అనేక ఉత్తరాలు రాశాను, మీకు కూడా ఇప్పుడు కాపీలు ఇస్తున్నాను. అందులో రోడ్డుకు సంబంధించి భూసేకరణ ఏదైతే చేస్తామో దాంట్లో 50% రాష్ట్ర ప్రభుత్వం భరించాలని అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత దానికి డబ్బులు జమ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారికి అడిగితే బడ్జెట్లో కేటాయింపులు చేసి కూడా ఆ రోజు కేసీఆర్ గారు నిధులు కేటాయించలేదు. ఆ విషయంలో 10 సార్లు నేను ఉత్తరాలు రాశాను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రాశాను. రీజనల్ రింగ్ రోడ్డు కావాల్సినటువంటి భూసేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము నిధులు జమ చేయండి అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి ఉత్తరం రాశాను. ఫస్ట్ జనవరి 2024లో రేవంత్ రెడ్డి గారికి ఉత్తరం రాశాను. 2,585 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 50% ల్యాండ్ ఎక్విజిషన్ వాటా అవుతుంది, దాన్ని భరించాలని చెప్పి కోరాను. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వము రింగ్ రోడ్డుకు సంబంధించి 100 కోట్ల రివాల్వింగ్ ఫండ్ పెట్టింది. 100 crores
రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అది ఈరోజు వరకు. దీనికి సంబంధించి నేను ఈ మధ్యలోనే ఈ వివాదం రాకముందే నేను వరుసగా లాస్ట్ మంత్ జనవరిలో ఫిబ్రవరిలో నితిన్ గడ్కరీ గారితో అనేక సార్లు రోడ్డు రవాణా శాఖ మంత్రితో మాట్లాడాను. త్వరలో అది మంజూరు కాబోతుంది. రేవంత్ రెడ్డి కోసం మంజూరు కాదు, రేవంత్ రెడ్డి గారు అడిగారని మంజూరు కాదు. ఆయన అడిగినా అడగకపోయినా ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉన్నదో రీజనల్ రింగ్ రోడ్డు, దానికి త్వరలోనే క్యాబినెట్కి వెళ్ళబోతుంది. ఆ రకంగా మనం పనిచేస్తున్నాం. దానికి ముఖ్యమంత్రి గారి సర్టిఫికెట్ ఇంకా అవసరం లేదు. తెలంగాణ ప్రజల సర్టిఫికెట్ కావాలి మాకు. ఫస్ట్ ఫేజ్ కాగానే ముఖ్యమంత్రి గారు బాధ్యత చేపట్టిన తర్వాత ఏం స్టేట్మెంట్ ఇచ్చారు? సెకండ్ ఫేజ్ మేమే చేస్తాము, కేంద్రం చేయకూడదని చెప్పి సొంతంగా కన్సల్టెన్సీ పెట్టి గతంలో చేసినటువంటి రూట్ అంతా మార్చుకొని గందరగోళం చేసి చివరకు మళ్ళీ ఇప్పుడు మాట మారుస్తున్నారు. మేమే చేసుకుంటాము, రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటే ఫేజ్ 2 రీజనల్ రింగ్ రోడ్ చేసుకుంటామని చెప్పి అన్ని పత్రికల్లో వార్తలు వచ్చినాయి. దానికి సంబంధించినటువంటి కన్సల్టెన్సీ కూడా అపాయింట్మెంట్ చేశారు. వాళ్ళ పని కూడా జరుగుతూ ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో జరుగుతూ ఉంది, కేంద్ర ప్రభుత్వ పరిధిలో కాదు. ఒకవేళ మేం కట్టాలన్నప్పుడు వాళ్ళ కన్సల్టెన్సీ అపాయింట్ చేయాల్సిన అవసరం లేదు. టెండర్ వేసి, అది కూడా టెండర్ వేసి కన్సల్టెన్సీ అపాయింట్ చేశారు. ఇంత వ్యవహారం నడుపుతూ మళ్ళీ పార్టీ మీద ఆరోపణ చేయడము, ప్రభుత్వం మీద ఆరోపణ చేయడం మంచిది కాదు. మెట్రో విషయం కూడా మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడే సెకండ్ ఫేజ్ మెట్రో కేంద్ర ప్రభుత్వాన్ని పంపించారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే కేంద్రానికి తెలియజేశారు, మెట్రో ఏదైతే ఉన్నదో సెకండ్ ఫేజ్ ఆపండి, సమగ్రంగా లేదు, మేము ఆ మెట్రోని అంతా కూడా మారుస్తాము అని చెప్పి ఆయన 4th జనవరి 2024 డిసెంబర్లో ఆయన వారు బాధ్యతలు చేపట్టారు. జనవరి 4కు ఢిల్లీకి వచ్చి ఫస్ట్ టైము నాటి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి గారిని కలిసి మా ప్రాజెక్ట్ ఆపండి, మేము కొత్త ప్రతిపాదనలు ఇస్తామని చెప్పారు. చివరకు ఫస్ట్ దాన్ని రద్దు చేయించి వాళ్ళ క్యాబినెట్ ఎప్పుడు ఆమోదించారు? 26 అక్టోబర్ 2024. అంటే జనవరి 4 నుంచి 26 అక్టోబర్ వరకు కూడా ఇక్కడనే ఉంది ఫైలే రాలా. మొన్న అక్టోబర్లో రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది. అంటే వాళ్ళు 10 నెలలు పట్టింది వాళ్ళ రాష్ట్రంలోనే. రాష్ట్ర ప్రభుత్వం మన సొంత ప్రాజెక్టు ప్లానింగు అప్రూవల్ చేసుకొని క్యాబినెట్ ఆమోదం చేయడానికి 10 నెలలు పట్టింది. మీరు ఏ ప్రాతిపాదికన ఈ 3 నెలల్లో కాలేదని కేంద్రాన్ని విమర్శిస్తారు? మీకు 10 నెలలు పడుతుంది, మీరు కేంద్రాన్ని విమర్శించడానికి 3 నెలల లోపల అయిపోవాలా? నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో. అంతేకాదు, టిఆర్ఎస్ ప్రభుత్వము కిలోమీటర్కు 234 కోట్ల రూపాయలతో ఖర్చుతో 62 కిలోమీటర్ల లెంత్ రోడ్డు మెట్రో లైన్ వేస్తామని చెప్పారు. ఈచ్ కిలోమీటర్ 234 crores. దాన్ని మార్చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 62 కిలోమీటర్ల బదులు వేరే అలైన్మెంట్ అంతా మార్చుకొని 76 కిలోమీటర్ల పొడవుతో ప్రతి కిలోమీటర్కు 317 కోట్లకు పెంచుకోవడం జరిగింది.
అది నేను దాన్ని కూడా తప్పబడతలేదు, అంతా కూడా టెక్నీషియన్స్ చూడాల్సిన అవసరం నాకు సంబంధం లేదు. విషయం ఎక్కడుందంటే గతంలో కూడా ఈ విషయం చెప్పడం జరిగింది, నేను ఇదే వేదిక నుంచి చెప్పడం జరిగింది మీ ద్వారా ప్రజలకు. ఫస్ట్ ఫేజ్లో ఫలక్నామా వరకు వెళ్ళాలి, అఫ్జల్గంజ్ని ఆపేశారు. ఫస్ట్ ఫేజ్ ఫలక్నామా వరకు అయ్యేటువంటి ఖర్చులో కేంద్ర ప్రభుత్వము 1200 కోట్ల రూపాయలు మెట్రోకి ఇవ్వడం జరిగింది. 1250 crores ఇచ్చాము. అది అఫ్జల్గంజ్లోనే ఆపేశారు మీరు, అది ఫలక్నామా వరకు వెళ్ళాలి. ఫస్ట్ ఫేజే నామ్స్ ప్రకారం, నియమావళి ప్రకారం, క్యాబినెట్ అప్రూవల్ ప్రకారం, రాష్ట్ర క్యాబినెట్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాబినెట్ కావచ్చు, పూర్తి కాలేదు ప్రాజెక్టు. ఫస్ట్ ఫేజే పూర్తి కాలేదు, ఇప్పుడు పనులు జరుగుతుందని తెలుస్తుంది. బట్ ఇన్ని పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా ఒక ప్రాజెక్టు ప్రతిపాదన వచ్చినప్పుడు క్యాబినెట్కి వెళ్ళే ముందు రాష్ట్ర ప్రభుత్వాలు పంపించిన ఫైల్ కానీ, ఉదాహరణకు నా కోల్ మినిస్ట్రీ కానీ, మైన్ మినిస్ట్రీ కానీ ఏదైనా క్యాబినెట్ పంపిస్తే మొత్తం మినిస్టర్లందరికీ ఫైల్ అవుతుంది. ఇట్లా క్యాబినెట్ మినిస్ట్రీకి క్యాబినెట్ కోసం ఫైల్ వచ్చింది పలానా స్టేట్ నుంచి, లేకపోతే పలానా మినిస్ట్రీ నుంచి, మేము అభిప్రాయాలు చెప్పండి, దీంట్లో మీకు ఏమైనా అభ్యంతరాలు తెలియజేయండి అని చెప్తారు. స్టేక్ హోల్డర్స్ అభిప్రాయాలు తీసుకుంటారు. ప్రజలకు వెబ్సైట్లో పెడతాం మేము. ప్రతి క్యాబినెట్ నోటు కూడా ప్రజలకు వెబ్సైట్లో పెట్టాలి, పెట్టి ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటాం. తీసుకున్న తర్వాత క్యాబినెట్కి వెళ్తుంది. అంత తద్దంగా ఉంటుంది. మీకు స్టేట్లోనే మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత మీ క్యాబినెట్ అప్రూవల్ కావడానికి 10 నెలలు పడితే, మీరు ఏ ప్రాతిపాదికన కేంద్ర ప్రభుత్వాన్ని రోజుల్లో క్యాబినెట్ అప్రూవల్ చేయలేదు, కిషన్ రెడ్డి అడ్డుకుండా మాట్లాడతారో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ మెట్రో విషయంలో కూడా ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వము ఏ రకంగా ఆలస్యం చేయడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మెట్రో నెట్వర్క్ పెరుగుతున్నటువంటి విషయం వాస్తవం. దానికి హైదరాబాదు నా మీద ఆరోపణలు చేసినా చేయకపోయినా హైదరాబాద్ మెట్రోకు కేంద్ర ప్రభుత్వము తప్పకుండా ఆమోదం ఇస్తుంది. అంతే తప్ప ఈయన ముఖం చూసో ఆయన ముఖం చూసో నేను వద్దంటున్నానో నేను ఇవ్వాలంటున్నాను అది రాదు. ఇంకొక విషయము గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ముస్లిం రిజర్వేషన్స్, మతపరం రిజర్వేషన్స్ వ్యతిరేకిస్తున్నారు కదా, ఆంధ్రలో వీళ్ళ ప్రభుత్వమే ఉంది, రద్దు చేస్తారని అడిగాడు. ఖచ్చితంగా ఆంధ్రలో భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా ప్రభుత్వం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాం. మేము గత శాసనసభ ఎన్నికల ప్రణాళికలో మా ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా మేము తెలంగాణలో అధికారంలోకి వస్తే మతపరమైన రిజర్వేషన్స్ రద్దు చేసి ఆ రిజర్వేషన్స్ను బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కలుపుతామని కూడా స్పష్టంగా మేము చెప్పాము. ఇప్పుడు దానికి కట్టుబడి ఉన్నాం. మేము బీసీ సామాజిక వర్గాల హక్కులు, వాళ్ళ అధికారాలు, న్యాయబద్ధంగా వారికి రావాల్సినటువంటి రిజర్వేషన్స్ వారికే చెందాలనుకోవడము ఏ రకంగా తప్పవుతుందో ముఖ్యమంత్రి గారు చెప్పాలి. బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్స్ అన్యమతస్తులు తన్నుకపోకూడదని చెప్పడం తప్పెట్లవుతుంది. ఇప్పటికే ముస్లింలకు ఈబీసీ రిజర్వేషన్ కింద మేము ఇచ్చాం, వాళ్ళ అందులో పొందుతున్నారు. మాతో పాటు రిజర్వేషన్ పరిధిలో లేనటువంటి ఎవరైతే వర్గాలు ఉన్నాయో అందులో ముస్లిమ్స్ కూడా రిజర్వేషన్స్ వస్తాయి, ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళకు. కాబట్టి రాష్ట్ర హైకోర్టు తీర్పిచ్చింది, మతపరమైన రిజర్వేషన్స్ ఇవ్వద్దు, ఇది అన్కాన్స్టిట్యూషనల్ అన్నది. హైకోర్టు తీర్పును గౌరవించడము ఏ రకంగా తప్పవుతుందో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఈరోజు మీ అందరిని కోరుతా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ గెలుపు కోసమో లేకపోతే రెచ్చగొట్టడం కోసమో
రాజకీయాలు చేయదు. ఈ దేశము అభివృద్ధి చెందాలి, అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి పరిధిలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తా ఉంది. కాబట్టి ఈరోజు నేను రింగ్ రోడ్కు సంబంధించినటువంటి నేను రాసిన ఉత్తరాలు కాపీ ఇస్తున్నాను. ఆ రోజు నేను రాసినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. అదేవిధంగా ఈ యొక్క ముఖ్యమంత్రి గారు నాకు రాసినటువంటి ఉత్తరం వెంటనే ఏ రకంగా స్పందించి నేను మంత్రులకు ఉత్తరాలు రాశానో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇస్తున్నాను. ఈరోజు హైదరాబాద్ నగరంలో 150 సీట్లు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నాయి. అందులో 50 సీట్స్ అంటే 33% ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్ ప్రకారం స్థానిక సంస్థల్లో 50 సీట్లు బీసీలకు కేటాయించారు. 50 సీట్స్ ఇదంతా లిస్ట్. ఈ 50 సీట్లలో బీసీలకు కేటాయించినటువంటి రిజర్వ్ సీట్లలో 30 సీట్లు నాన్ బీసీస్ ఈ మతపరమైన రిజర్వేషన్ కారణంగా గెలిచిపోయారు. వాళ్ళకి రిజర్వేషన్ బీసీలకు కేటాయించినటువంటి 50 సీట్లలో 30 సీట్లలో నాన్ బీసీలు గెలుచుకొని ఈరోజు రాజకీయ లబ్ధి పొందుతూ ఉంటే మమ్మల్ని కూడా నోరు ముడుచుకొని కూర్చోమంటే ఇది రిజర్వేషన్స్ పరిధి పెంచినంత మాత్రాన బీసీలకు న్యాయం జరగదు. వాళ్ళకు రావాల్సినటువంటి జనాభా ప్రాతిపదికన వాళ్ళ హక్కులు వాళ్ళకి చెందాలి. ఇది భారతీయ జనతా పార్టీ స్టాండ్. హైదరాబాద్ ఇప్పుడు ఇక్కడ ఏ నగరంలో అవుతున్నో ఆ నగరాన్ని ఉదాహరణ ఒక్కటే తీసుకున్నాను నేను. 150 సీట్లలో 50 సీట్లు 33% బీసీలకు రిజర్వ్డ్. ఆ 50 సీట్లలో 30 సీట్స్ మీరు వెబ్సైట్లో చూడవచ్చు, లీస్టులు తీసుకోవచ్చు. జిహెచ్ఎంసీలో 30 బీసీ సీట్లలో 30 సీట్లు నాన్ బీసీస్ గెలిచారు. ఇది వీళ్ళ రాజకీయాలు, ఇది వీళ్ళ రిజర్వేషన్స్ సంబంధించినటువంటి గొప్ప చేసేటువంటి వ్యవహారం. ధన్యవాదాలు. అక్కడ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇక్కడ చేసినట్టే అక్కడ కూడా చేస్తాం మా పార్టీ తరఫున. నేను ఇప్పుడు వచ్చిన కదా నీకు ఉత్తరాలు అవే చేసిన, మళ్ళీ అదే అడుగుతావు. అవన్నీ ఉత్తరాలు మీరు అడుగుతారు, అన్ని ఉత్తరాలు ఇచ్చిన నేను. ఏమేం చేసినో నాకు ఇచ్చిన ఉత్తరం ఈ 2 నెలల్లో ఏమేం చేసినాను నేను. మిమ్మల్ని ఎందుకు వద్దన్నారు? ఎవరు వద్దన్నారండి? అవును, ఇండ్ల కోసం చేస్తున్నాం, మూసి కోసం కాదు కదా. పేదల ఇండ్ల కోసం చేయడం తప్ప పేదల ఇండ్లు కూల్చకుండా మూసి చేయొచ్చు. మూసి ప్రక్షాళన చేయమంటాను, వద్దంటలేను. నేను కూడా నేను చెప్పాను కదా, మూసి ప్రక్షాళన చేసేటువంటి కార్యక్రమంలో అనుమతిస్తే ఫస్ట్ మట్టి తీసి పూడిక తీసే తట్ట నేను లేపుతాను. మరి చేయరని ఎవరు చెప్పారు? ప్రోరేట ప్రకారం ఇది ఇప్పుడు ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఈ నామ్స్ని అదే నామ్స్ ఇప్పుడు పాటిస్తామే, మార్చాం. ఎందుకు కాంగ్రెస్ ఆయన అంటాడు కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజ్యాంగంలో కొన్ని అంశాలను పొందుపరిచింది. దాని ప్రాతిపదికన ఏ రాష్ట్రం కూడా సీట్లు తగ్గకుండా, ఏ రాష్ట్రానికి కూడా నష్టం జరగకుండా ఈ యొక్క ప్రక్రియ దానికి సంబంధించి ఇంకా ఏమున్నది, ఏం కాలేదు. ఇంకా జనాభా సేకరణ కావాలి, దానికి సంబంధించినటువంటి పార్లమెంట్లో మళ్ళీ దీనికి సంబంధించినటువంటి యాక్టు అమెండ్మెంట్ రావాలి. ఈ యొక్క బైఫర్కేషన్ యాక్ట్కి సంబంధించి బైఫర్కేషన్ యాక్ట్కి సంబంధించినటువంటి కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలి. కమిటీ దేశమంతా తిరగాలి, మీలాంటి మేధావుల యొక్క సలహాలు తీసుకోవాలి, ఈ ముఖ్యమంత్రి సలహాలు కూడా తీసుకోవాలి. ఆ తర్వాత వస్తుంది. ఏబిసిడి లేదు, ఇప్పుడే మాట్లాడుతున్నారు. ఆ దక్షిణానికి నష్టం జరుగుతుంది, పోరాటం చేస్తాం. ఎవరి మీద పోరాటం? ఏదో పాకిస్తాన్ మీద పోరాటం? ఇది ఎవరి మీద పోరాటం? మన ప్రభుత్వం అది. ఏ పార్టీ అధికారం ఉన్నా ప్రభుత్వం మనదే. ఎక్కడ కూడా ఏ రోజు కూడా దక్షిణాదికి తగ్గిస్తాము, జనాభా ప్రాతిపదికన సీట్లు ఇస్తాము అని ఎక్కడ అనలే. ఒడ్ని గాలి మఠాల మీద మీరు ఉపన్యాసాలు ఇచ్చుకుంటా గౌరవ ముఖ్యమంత్రులు మంత్రులు మాట్లాడుతూ ఉంటే ఎక్కడ పోతున్నాం మన దేశం?
ఏమైంది? ఎందుకు ఎందుకు ఏమైంది తమిళనాడులో? ఏమైంది చెప్పండి. తమిళ భాషకి ఏదైనా తగ్గించారా? ఇంగ్లీష్ భాష ఏదైనా తగ్గించారా? ఒక జాతీయ భాష ఒకటి ఉండాలని పెట్టాము. మీ ఆశ్రమంలో మాట్లాడతారు, లేకపోతే లేదు. ఎవరి దగ్గరికని బలవంతాన్ని చెప్పారా వాడుకోమని? ఇప్పుడు మనం ఫ్రాన్స్ నుంచి వస్తాం, ఫ్రాన్స్ తప్ప ఇంగ్లీష్ వచ్చినా మాట్లాడు. చైనా వస్తాడు, చైనీస్ తప్ప వేరే మాట్లాడు. మొన్న అర్జెంటీనా డెలిగేషన్లో నేను కలిసిన, నేను కాకమన్నా. ఆ భాష తప్ప అన్నీ వస్తాయి. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మాట్లాడతాడు. మీటింగ్లో మాత్రం వాళ్ళ భాషనే మాట్లాడతారు, ట్రాన్స్లేషన్ పెడతారు కంపల్సరీ. వాళ్ళ భాష మీద కలుగున్నప్పుడు మనకు ఒక భాష ఉండకూడదా? అయినా కంపల్సరీ లేదు కదా. త్రిభాష పాలసీ కాంగ్రెస్ ఉన్నప్పుడే ఉన్నది, మేము పెట్టలే కొత్తగా. ఈ భాషా విధానం ఏదైతున్నదో 3 లాంగ్వేజెస్ ఫార్ములా కాంగ్రెస్ ఉన్నప్పుడు పెట్టింది అది. మరి కాంగ్రెస్ పార్టీ కదా కలిసి పనిచేస్తున్నది డిఎంకే అక్కడ తమిళనాడులో. ఇప్పుడు తెలంగాణలో సీట్లు తగ్గిస్తామని చెప్పామా, లేకపోతే కర్ణాటకలో తగ్గిస్తామని చెప్పామా, లేకపోతే తమిళనాడులో తగ్గిస్తామని చెప్పామా? అసలు దానికి సంబంధించినటువంటి ఏబిసిడి ఎవరైనా అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం చెప్పిందా? ఇప్పుడు ఇక్కడ కూడా గెలుస్తాం, అదంతే అనుకోదు. కళ్ళు మూసుకొని పిల్లి అయినట్టు మాట్లాడుతున్నారు. ఇక్కడ కూడా గెలుస్తాం, ఇక్కడ కూడా గెలిచాము. 8 సీట్లు. కాంగ్రెస్కి ఎన్ని సీట్లు గెలిచామో అన్ని సీట్లు బరాబర్ గెలిచి చూపించిన హైదరాబాద్లో, తెలంగాణలో. అంటే కలవట్టదా? రాత్రి కలవడితే మీరు కళ్ళలో మాట్లాడుకో, బయట ఎందుకు మాట్లాడుతున్నాం? ఎవరైనా చెప్పినా మేము? అమిత్ షా గారు చెప్పారా? మేము చెప్పామా? ప్రధానమంత్రి గారు చెప్పారా? లేకపోతే పార్లమెంట్ స్టేట్మెంట్ ఇచ్చామా? ఊహించి మాట్లాడితే జవాబులు ఉంటాయి. ఇక చాలా చిన్న విషయాలు వేగ్గా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడిన అంశాలు కాదు, ఆధార రహితంగా. ఏబిసిడి లేదు, ఇంతవరకు ఏమి లేదు. దున్నపో తీనిందంతే కట్టామని చెప్పినట్టు ఇట్లా ఉన్నాయి లేదు సామెత. ఏడికి ఏడికి నిన్ను వేరు, మామూలు వేరు పోకూడదు, అక్కడ పోకూడదు. అక్కడ జరుగుతున్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళు పనిచేస్తున్నారు, దేశమంతా ఇంపార్టెంట్ ఎక్స్పర్ట్స్ వచ్చి పనిచేస్తున్నారు. పోయాడు న్యూసెన్స్ చేయకూడదు. తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత బతికితే వాళ్ళ మనం పోయి పరామర్శించాలి. అది చేయాలి మనం. వాళ్ళ దేవుడి దయతో వాళ్ళందరూ ప్రాణాలతో బయటికి రావాలి. అప్పటి వరకు పొలిటీషియన్స్ పోయి మీడియాలు పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడకూడదు. క్రైసిస్ ఉన్నది ఆడ. దట్ ఈజ్ మా పాలసీ. అది అయినా ఈరోజు ఇట్లా అడుగుతున్నారు కాబట్టి మా ఎమ్మెల్యేని పంపించాము. పర్వాలేదు, అది కూడా జవాబు ఏం చెప్పుకుంటే జవాబు. ఇప్పుడు కూడా రాస్తున్నారు ఉత్తరాలు. ఈయన కూడా ఉత్తరాలు రాస్తున్నారు. ఈయన కూడా స్పందించలే. మీకుండాలి బాధ, ఎందుకంటే వాళ్ళు పాత మిత్రులు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ పాత మిత్రులు. వాళ్ళ పార్టీలో పుట్టిండు కేసీఆర్, ఆ పార్టీలతో కలిశాడు. మీకు లెటర్ ఇచ్చిన కదా తల్లి. రేవంత్ రెడ్డి అన్న అబద్ధాలు మాట్లాడుతూ ఆయన మాటలు నాకు చెప్తావేమ్మా? ఆయన పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నంటే ఆ అబద్ధాలు మళ్ళీ అడుగుతా. నేను చెప్తే కదా క్లారిటీ ముందే, నువ్వు అడగకముందే చెప్తున్నా. రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నానని చెప్పిన ఆ విషయాలన్నీ మీకు ఇచ్చిన, నేను సాక్ష్యాలతో ఇచ్చిన కదా. నాకేదైతే చెప్పాడో ఉత్తరాలన్నీ కూడా మీకు ఇచ్చాను. ఏం పార్లమెంట్ పంపకుండా అమలు చేయొచ్చు. ఏం అవసరం అమలు చేయొచ్చు. కొన్ని రాష్ట్రాలు అమలు జరుగుతూ ఉన్నాయి. ధన్యవాదాలు.